హాస్పిటల్ పంపండి. హాస్పిటల్ ఏం కాలేదు. హాస్పిటల్ పంపండి. బాబు జాగ్రత్త, నా బాబును బతికిస్తే నన్ను బతికిస్తే. చిన్న ఏడోకరా, ఏం కాదు, ఏం కాదు, ఏడోకరా, ఏడోకరా, చిన్న ఏడోకరా, ఏం కాదు, ఏం కాదు. అమ్మ కాలేజ్ పోలేదు ఇంకా నీకు సైన్ వస్తాను ఎందుకు? కాలేజీలో ఫీజు అట్టలే బాబు. ఫీజు అడితే రేపిస్తా అంటే ఇప్పుడు ఫీజు అట్టకపోతే ఆడ ఎగ్జామ్ రాయని. ఫీజు కట్టాలా? సరే కేజీ కార్డు నేను తీసుకురా. సరే బాబు. సరే బాబు, నేను ఎగ్జామ్ ఫీజు తీసుకున్నా. మేము ఎగ్జామ్ రాసేస్తా. అన్నగానే పో. నేను అన్నం తిన్నా, నువ్వైతే తినిపోదురా, తినిపోదురా. తిన్నా డాడీ, నువ్వైతే అన్నం తిని. మరి ఎగ్జామ్ వచ్చారా? ఓకే డాడీ, ఓకే డాడీ. డబ్బులు తక్కువ ఉంటాయి. తక్కువ కదా అక్కడనే ఇవ్వాలన్నా అడిగి కడతా. నమస్తే కుమార్, అవునా? ఏం సంగతులు? చిట్టు బయసులో 20,000 తీసుకొచ్చాం, మిగతా 5,000. మా అబ్బాయి కాలేజ్ ఫీజు పెట్టినా వచ్చేలా మిగతా మొత్తం అన్ని కలిపి కడతా. ఓకే, అబ్బాయి ఫీజు అంటున్నావు కాబట్టి ఈ నెల వదిలిపెడుతున్నా. వచ్చే నెల మొత్తం ఖచ్చితంగా మిగతా అమౌంట్ కట్టాల్సిందే. ఈ నెల అమౌంట్ నేను కలిపి కడుతున్నా. ఓకే, ఓకే, బాయ్. జాగ్రత్త. రైట్. పేపర్ తీసుకుంటావు, నువ్వు కూడా పేపర్ తీసుకో. బాబు బయటికి రా, బయటికి రాను. ఎందుకు సార్? చిట్టీలున్నాయా? లేవు సార్. బైక్ లేవు. కూర్చొని రాసుకో, కూర్చో. సరే సార్. చిట్టీలు కూడా రాసుకొని తెలియదు కదరా బాబు. పెన్ను కింద పడ్డది, తీసుకొని రాసుకో. అజయ్, సాయి చూడు. బాబు ఏం చూసి రాస్తున్నావు? ఏంటిది సార్? బుక్ పెట్టి రాస్తున్నావా? బుక్లకి వెళ్ళి చూస్తాదేనా? బుక్లకి వెళ్ళి చూసి రాస్తాను. బుక్ పెట్టి రాయకూడదు. ఓకే సార్. బుక్ పెట్టి రాస్తే డిబార్ చేస్తాను. ఇంకోసారి చూసి రాయద్దు. ఇంకోసారి చూసి రాస్తే ఒప్పుకోను. ఓకే సార్. పేపర్ తీసుకొని జాగ్రత్తగా రాసుకో. సార్, ఈ పేపర్ మాది కాదు సార్. పేపర్ నీది కాదా? మాది కాదు సార్. వేరే వచ్చిందా? సరే చూస్తా. బాబు ఏంటి సార్? నీ పేపర్ చూస్తా. ఈ పేపర్ నీది కాదు. సార్, ఏ పేపర్ అయితే సార్ తెలవకుండా నల్లగైతే అయిపోతుంది సార్. ఈ పేపర్ చూసి సార్ అంతే అంతే సార్. అడిషనల్ ఇస్తున్నా, తీసుకో. సరిగా చూసి రాసుకో. సరే సరే సార్. అడిషనల్ సార్. ఇంకా 5 minutes టైం ఉంది. బాబు లాస్ట్ 5 minutes ఉన్నది, జాగ్రత్తగా రాసుకోండి. అరే సార్, పేపర్ ఇరా, పేపర్ తీసుకో, పేపర్ తీసుకో. బాబు మీరు ఏం చేస్తున్నారు? లే, పేపర్ చూపించు. నువ్వు కూడా ఈ పేపరు ఏం చేస్తున్నావు బాబు? నువ్వు కూడా పేపర్ ఇచ్చేసేయి. సరే సార్. ఎందుకు సార్? నువ్వు కూడా పేపర్ ఇచ్చేసేయి.
మీరందరూ చూసి రాస్తున్నారా? వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ చేయకూడదు. డిమాండ్ చేస్తా. మీరందరూ బయటికి వెళ్ళండి. బయటికి రా. బయటికి వెళ్ళండి. ఎవరు ఉంటుంది ఇక్కడ? అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళిపోవాలి, ఉండొద్దు ఇక్కడ. సరే మామ పోదాం. సరే అమ్మా మేము వెళ్తున్నావురా. బాయ్ రా. బుక్ కొట్టుకోరా. అరే అటు సైడే కదరా అని దింపచ్చు. అరే ముగ్గురం అవుతాం రా. సరే సరే రా. అరే దింపచ్చు కదరా. అరే వెనకటే మంచి లేరా. ఏమైంది? పొద్దున కాలేజ్ ఫీజు తీసుకోపోయినావు కదా, కట్టినావా? ఎగ్జామ్ రాసినావా? అదేం లేదు నాన్న, కొంచెం పొరియాను. ఎవరైనా అన్నారా కాలేజీలో? అదేం లేదు నాన్న, కొంచెం పొరియాను. ఎవరేమన్నారు నిన్ను? ఎగ్జామ్ మంచి రాయలేదా? ఏంది అట్లా ఎందుకు? అది కాదు నాన్న, బండి కావాలి. ఇప్పుడు బండి ఉంది. అది కాదు నాన్న, రోజు కాలేజీ పోయి వద్దామంటే చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున పోదామంటే ఒక్క ఆటో దొరకదు, ఒక్క బస్సు టైంకి రాదు. వచ్చేసరికి గీయాలి అవుతుంది, గంటలు గంటలు వేడి చేయాల్సి వస్తుంది చంపుకుంటా. మా ఫ్రెండ్స్ అందరు బైక్లు ఉంది, ఒక నాకే బండి లేదు. బండి కావాలన్న, బండి కొంటే నేను ఖాళీ గుర్తులేదు. ఇట్లనే ₹1 లేదు. పెద్ద బండి కొనుంటే మాట్లాడా? పొద్దునే చిట్టి కట్టడానికి నేను అక్కడనే అడిగి కట్టినా నేను. ఇప్పుడు అవసరం ఆరా బండి? తర్వాత కొనుక్కుందాం. ఇప్పుడు పైసలు లేవు, తర్వాత కొనుక్కుందాం. నాకు పని చెప్పకండి, బండి కొడితే ఖాళీ. సరే సరే, పొద్దున మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు అన్నందమ్మా. దేహపో నాకు అన్నమతే బండి కొన్నాక లెక్క. నీకు రేపు పొద్దున నేను ఎవరన్నా అడిగితే అప్పు తీసుకొచ్చానని నీకు డబ్బులు ఇస్తాను, బండి కొనుక్కుందాం కానీ ఇప్పుడు అన్నం తింటాం. నాకు అన్నమతే బండి కొనుక్కో. పొద్దుంతా పని చేసి వస్తే మందిన కూడా ఇంట్లో నేను ఇస్తాను. కాలేజ్ ఇవ్వలేక అదేంటి నా ఐడియా అయిపోయినాయి కదా, కాలేజ్ పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. బండి కొని ఇస్తా అంటే కదా, పొద్దుగా పైసలు అడిగిస్తా అంటే ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటారు కాలేజ్ పోలేదు. నిజమే కదా, అది కాదు బాబా. పంట చేతికి వచ్చిందంటే నీకు ఏ బైక్ అంటే ఆ బైక్ కొనుక్కుందాం. చుట్టాల సీజన్ ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవంటాను. నాకు అవన్నీ ఎప్పుడు పైసలు అడిగినా కూడా దాని పైసలు దీని పైసలు లేవటం. ఒక్కసారి అర్థం చేసుకో, పంట వచ్చిన తర్వాత కొనుక్కుందాం. ఒక్కసారి అర్థం చేసుకో, అంతా పెట్రోల్ సీజన్ అయిపోయింది. మన పంట చేతికి వచ్చిన తర్వాత మనకి నచ్చిన బండి పంట చేతికి వచ్చిన కొనుక్కుందాం. బండి కొనిస్తే ఇంట్లో లేకపోతే అసలు నా డౌట్, అసలు నీ డౌటినా? చిన్న అప్పటి పైసలు అడితే దానికి పైసలు దీని పైసలు లేవంటావు. అసలు దాని నా బండి కొనిస్తే ఉంటా, లేకపోతే మంద నేను ఊళ్ళో పోయి ఎక్కడ తీసుకొచ్చి డబ్బులు ఇస్తే ఇప్పుడు
నిమిషాలు జీతం అయిపోయినాయి మన్నా. మామా నమస్తే మామా. డబ్బులు కావాలి అర్జెంట్. డబ్బులా ఇంత అట్లేదు ఇది. నా కొడుకు అగమామని ఇస్తుండ్రు, బండి కొనియాలి, ₹1,00,000 కావాలి. ఇవరకు ఇచ్చిన పైసలే ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు పైసలు అడుగుతానా? అయినా నీ కొడుకు బాగా గౌరవం ఇస్తున్నాను. ఇవాళ బండి అంటాడు, రేపు పొద్దున పూలు అంటాడు. ఏదంటే అది ఇచ్చేస్తావా? పైసలు ఏమి లేవు. నమస్తే. మరి పైసలు అవసరం పడి వచ్చిన. నీకు ఊరం తప్పులే ఉంది, నీకెవరికి తెలుగు పైసలు? మోటార్ బాగా అయిపో. ఇవరకు ఇచ్చిన పైసలే ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు పైసలు అడుగుతానా? పైసలు ఏమి లేవు. నీకు ఊరం తప్పులే ఉంది, నీకెవరికి తెలుగు? అసలు నా డౌట్ అసలు నీకు అవుటినా చిన్న అప్పటి పైసలు అంటే దానికి పైసలు దీనికి పైసలు లేవంటావు. మందు అయితే కష్టం నీకు ఏమొచ్చింది కుమార్? ఎందుకు ఇట్లా పిచ్చి పని చేస్తున్నావు? ఎన్నోసార్లు నా దగ్గర వచ్చి నా సమస్యలకి పరిష్కారం చెప్పినావు నువ్వు. మందు తాగే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంత కష్టం నీకు ఏమొచ్చింది చెప్పు నాకు. ఏం చెప్పాలి రాకేష్, ఊళ్ళో ఎవరు నన్ను డబ్బులు అయినా ఎవరిస్తలేదు. నా కొడుకు బండి కావాలంట, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మంచిగా బండ్ల మీద తిరుగుతున్నట. పైసల కోసం ఎక్కడ అడిగినా పుడతలేదు. అందుకే మోటార్ బంద్ చేసిన. పేపర్ దొరికింది ఇక్కడ, సూసైడ్ తీసుకుంటే 5 లక్షలు వస్తాయని చెప్తే నా కొడుకున్న బాగుపడుతున్నాయని చెప్పి మంద అవుతున్నాం. ఏం మనిషివా నువ్వు? ₹1,00,000 కోసం ప్రాణం తీసుకుంటావానే? నీ కొడుకు తండ్రి దొరుకుతారానే? ₹1,00,000 దొరుకుతాయి కానీ ఒక్క మాట నన్ను అడిగితే ₹1,00,000 ఇచ్చడం కాదా? నువ్వే సాయం చేసి ఎన్నోసార్లు నాకు ఎన్నో ప్రాబ్లంలలో నువ్వు ఉపాయాలు ఇచ్చినవి, సాయం చేసినావు. నాకు ₹1,00,000 నీకు సాయం చేయను నేను? ఒక మాట అడగకపోతే నీ దగ్గర పైసలు ఎంతున్నాయి? కౌంట్ చేయ. మొత్తం ₹1,00,000 ఉన్నాయి. ఇంకొకసారి ఎప్పుడు ఇట్లాంటి పిచ్చాలు వచ్చింది ఇవాళ నీకు ₹1,00,000 ఇచ్చినా ఇంకెప్పుడైనా అవసరం ఉన్నా కూడా ముందు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను నేను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మంచిగా బతకాలి, నీ కొడుకుని బాగా చూసుకోవాలి, బాగా చదివించుకోవాలి, మంచిగా చూసుకోవాలి. విన్నావా? ₹1,00,000 ఇచ్చి ఒక నా ప్రాణమే కాదు, నా కొడుకు ప్రాణం కూడా కాపాడాలి మీరు. ఒక జీవితకాలం రుణపడి ఉంటాం. ఓకే పర్లేదు, నాకన్నా పెద్ద అట్లా ఏమవుతుంది. మంచిగా నీ కొడుకుని బాగా చదివించుకో. ఏంది తీసుకొచ్చినా? ఓకే థ్యాంక్స్ అన్న. నేను బండి పంపిస్తున్నా పోయి. సరేనా? ప్రాణాలు తెగించి డబ్బులు పట్టుకొచ్చితే ఇక్కడ నుంచి తెచ్చినామని అడగకుండా పట్టుకోబోతున్నారు. సరే వాడన్నా సుఖంగా ఉంటే అయిపోయాడు. ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం ఒకసారి.
హలో, ఎక్కడున్నారు మామ? మన డెన్కారా? మన వాళ్ళందరూ ఉన్నారా? మన వాళ్ళు అందరు ఉన్నారా? బండి తీసుకున్నా మామ. దావత్ ఏం లేదా? ఉంది మామ, వస్తున్నా. సరే, తొందర వచ్చేసి మన డెన్కాడికి. ఓకేరా? నేనంటే ఏంటో చూపిస్తావు అక్కడికి వెళ్ళాక. అవును మామ, వీళ్ళు నిన్న మొన్న ఏం లేదు, ఇలా బండి పోరి రేంజ్ వేరుకారా? ఏంట్రా, తెచ్చిపెట్టేటోడు ఉంటే సచ్చేదాకా తినచ్చు అన్నట్టు వాళ్ళ డాడీని మోసం చేసి మాత్రం వాడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తాం. అరే మామ, కొత్త బండి. అరే వేరే ఉంది కదా. అరే పారా లోపల వారా. అరే పారా. అరే రారా బై శ్రవణ్, రారా మానవరా. అరే మామ, బండి మీద ఊకుంటే బండికే లుక్ వచ్చింది పో మామ. సూపర్ ఉంది మామ బండి. సరేరా. అరే మామ, నువ్వు బండి తీసుకుంటావు అనుకోలేరా. గ్రేట్ రా మామ, సూపర్ రా. తోపు. అయితే మామ, పార్టీ ఉన్నాయా లేదా ఇప్పుడు? పాటారా అన్న, 4 చాయ్ అన్న. నేను 10,000 ఫోన్ తీసుకుంటేనే మీకు 10 బీర్లు తీసుకున్నా. గీ 10 రూపాయలు షైనా మాకు. సరే కానీ అన్న, 4 చాయ్ క్యాన్సల్ అన్న. పార్టీ చేసుకుందాం కానీ ఎప్పుడు చేసుకుందాంరా మరి? ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చేసుకుందాం. సరే ఇప్పుడే వేసుకుందాం కానీ ఎక్కడ వేసుకుందాంరా మరి? అరే మామ, నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, సూపర్గా ఉంటుంది. ఎవ్వరు రారు. పోదామా మరి? సరే పోదాం. నేను కూడా అనుకోలేదురా మా ఏమనిస్తారని. తగుర్రా బాయ్, తాయినాక ముచ్చట తగుర్రి. సరే తాగురా బాయ్. రే చాలారా, ఇంకా తెప్పియాలా మరి? చెప్పురా రే. చాలా పోతే చెప్పురా, తెప్పిద్దాం ఇంకా. అంతేనమ్మా, తాగుర్రి. అరే ఫోన్ ఆఫ్ చేయరు, నువ్వు ఫోన్ ఆఫ్. అరే అందరూ స్విచ్ ఆఫ్ పెట్టు రీ. అమ్మా తాగుదాం పట్టుర్రా. తాగురా రే. ఆడు గ్రేట్ రాడు. అంతేమో అంతే. చెప్పినామా? నేను అంతే. అరే మామ, అరే చీకటి పడుతుందా మరి? పోదా? మీరు తాగేసి మరి మెల్లగా రారి, టైం లేదు. మళ్ళీ చీకటి పడుతుంది. పోతాంట రే. ఎన్నడ పెట్టిందా? సరే అరే మీరు మెల్లగా రారు, మేము పోతానా? తాగుర్రా బాయ్, మీరు తాగుర్రి. ఇంటికి వెళ్తారా అరబని? ఇక్కడ పార్టీ చేస్తాను పడుకున్నాడు. అజయ్, కుమ్మరి కొడుకున్నట్టున్నది కదా. అరే
ఏమైంది పిల్లానికి? తాగిన రోజు జరిగితే అడ్డం పడతా అంటే మేమే పట్టుకున్నాం అతన్ని. కుమారన్న కొడుకు అడ్డం పడ్డాడు. గౌరవం బాగా ఇచ్చినాయి. బయట అవసరం లేదు. పొద్దున వెళ్తాం పైన సంగతి. అప్పుడే తెల్లారిందా? ఎవరో తమ్ముడు రా, నువ్వే ఉన్నావు మోగని ఊళ్ళే ఎవరు లేదా? రాత్రి తాగితే ఏం కనబడుతుందో ఏం గుణపడుతుందో. ఎంత స్పీడ్ పోతాండే? కొద్ది స్పీడా? అంతేనా? భయం పక్క జరిగిన నువ్వు అంతగా నన్ను తాగుడు ఎందుకు రా బాయ్? నీకేమైనా ఉన్నా సోయి? నువ్వు నిన్న తాగి పడితే ఈ తమ్ముడు తీసుకుపోయాడు సోయి. నువ్వు అర నీకేమైనా సోయికుంటే ఉన్నావు. నీకు ఎవరు వచ్చి తీసుకుపోయి నీకేమైనా ఏర్పడుతుందా? ఏమున్నా రైలు? అరే నైట్ నువ్వు చేసిన కథలకు మా వాళ్ళు బండి అడిగితే బండి కొని ఇస్తలేరు కదరా. మీ ఫ్రెండ్ గడ పడ్డాడు, నువ్వు అట్లా పడతావా తాగని అంటారు. చి, నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ తీసినావు. నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేరా నేను. అదేం లేదురా, కొత్త బండి కొన్నా కదా, ఫ్రెండ్స్ పార్టీ అడిగి ఇచ్చిందా. నైట్ కొంచెం ఓవర్ అయింది, ఆడ పడ్డాక అంతే. మీ అయ్యవానికి మంచిగా బండి కొనిస్తే నువ్వు మంచిగా కాలవే చదవక ఈ సోకులు ఎందుకురా? నీకు మంచి లైఫ్ ఉంది నీకు, ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తాను? నువ్వు గాళ్ళని చూడిపో ఎంత మంచుకున్నారు, మంచిగా చదువుకోక నువ్వు. ఇవన్నీ చెడు స్నేహితులు ఎందుకురా? ఏర్పడుతుంది ఈ రోజులలో పోరాగాలు సంపాదించిన కొద్ది తింటారు తిరుగుతారు. ఏర్పడుతుంది కొడుకు తింటాడు. మీకు ఏమైందంటే నైట్ నూరని చెప్పాలా? మాట మీద పోతా ఇచ్చేది పోతాను. చెప్పు ఇంకడే ఉంటాను. ఏమైంది? వాడి మీద ఇచ్చా పోతాను. ఈ దోస్తులే రాత్రి నువ్వు తీసుకొచ్చి పడబెట్టిల్లు. వాడ మీద నేను ఎందుకు పోయినా? మీ దోస్తులు వచ్చింది తీసుకొచ్చి పడబెట్టిల్లు అక్కడ పల్లె మీద. నాకు అవన్నీ తెలియదు. ఊళ్ళో మొత్తం ఏమంటారు? నువ్వు కట్టంగా అయితే నేను ఓడేస్తాం కదా. ఇచ్చా పోతా మాడిపోతాం, మొత్తం మాట్లాడలేక చచ్చిపోతాను. పోతా మా ఫ్రెండ్స్ ఉంటా. నువ్వెందుకు నన్ను? నేను ఒక్కరు ఉన్నానా? నాకు అవన్నీ చెప్పక అంతే. రేపో నీ పోతా అట్లా రేపు నా కొడుకు బతకాలి, జాగ్రత్త. నా బాబు బతికిస్తే నన్ను బతికిస్తే